ఇండియాలో తొలి బీటా బేబీ ఎక్కడ పుట్టిందంటే ఆ బుడ్డడి పేరు తెలిస్తే షాకే. ఆ వివరాలేంటో చూద్దాం. ఈ ఏడాది తొలి రోజు నుంచే కొత్త జనరేషన్ ప్రారంభమైంది. 2025 నుంచి 2039 మధ్య పుట్టే వారంతా కొత్త జనరేషన్, న్యూ జనరేషన్ కిడ్స్ గా పరిగణించబడతారు. ఈ జనరేషన్ బీటాగా పిలుస్తున్నారు. ఇండియాలో కొత్త ఏడాది ప్రారంభమైన వెంటనే తొలి బేబీ ఎక్కడ పుట్టిందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆ తొలి బేబీని తొలి బీటా బేబీగా పిలుస్తుంటాం. న్యూ ఇయర్ రోజు తొలి బీటా బేబీగా మిజోరాం రాష్ట్రానికి చెందిన శిశువు గుర్తింపు పొందింది. ఈ రాష్ట్రంలోని రామ్జీర్ మావి రెమురువాత్ సంఘ దంపతులకు జన్మించిన శిశువుగా గుర్తించారు. ఈ తొలి బీటా శిశువుకు తల్లిదండ్రులు ఫ్రాంక్రీ రెమురువాత్ డీకా జాడింగ్ అని నామకరణం చేశారు. ఈ బాబు జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటల 3 నిమిషాలకు జన్మించాడు. కొత్త ఏడాది దేశంలో పుట్టిన తొలి శిశువు కాబట్టే తొలి బీటా బేబీగా ఈ చిన్నారికి గుర్తింపు లభించింది. మిజోరాం రాష్ట్రంలోని డర్ట్లాంగ్ లో ఉన్న సినోడ్ హాస్పిటల్లో ఈ చిన్నారి జన్మించింది. కొత్త ఏడాది ప్రారంభమైన 3 నిమిషాలకే ఈ బిడ్డ జన్మించడం విశేషం. ప్రస్తుతం ఈ చిన్నారి అత్యంత ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో కొత్త జనరేషన్ కు ఈ చిన్నారి ప్రాణం పోశాడు. ఈ బిడ్డ పుట్టిన వెంటనే 3 కేజీల 120 గ్రాముల బరువు ఉన్నాడు. సాధారణ ప్రసవం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ బిడ్డ పుట్టినప్పుడు వైద్యులతో పాటు తల్లిదండ్రులకు కూడా తొలి బీటా శిశువుగా పిలుస్తాడని ఊహించలేదు. తమ బిడ్డే కొత్త జనరేషన్ కు తొలి వ్యక్తి కావడం పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనను డెలివరీ కోసం డిసెంబర్ 31వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. అదృష్టం కొద్దీ బిడ్డ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుట్టాడు. కానీ తాను ఇండియాలో తొలి బీటా బేబీకి జన్మనిస్తానని అసలు అనుకోలేదు. అసలు ఈ విషయమే తనకు తెలియదు. కానీ అదృష్టం తమ వైపు ఉంది అని 5 ఏళ్ల తర్వాత రెండో కాన్పులో తొలి బీటా బేబీకి జన్మనిచ్చిన తల్లి చెప్పింది. ప్రస్తుతం ఈ జంటకు 5 ఏళ్ల వయసు ఉన్న పాప ఉంది. తమ ఆసుపత్రిలో కొత్త జనరేషన్ కిడ్ జన్మించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే దీనికి ముందు 2010, 2024 వరకు ఆల్ఫా జనరేషన్ బిడ్డలు పుట్టారు. ఈ 14 ఏళ్ల మధ్య కాలంలో పుట్టిన చిన్నారులను ఆల్ఫా జనరేషన్ కిడ్స్ గా పేర్కొంటారు. కొత్త ఏడాది నుంచి పుట్టిన వారిని బీటా జనరేషన్ కిడ్స్ గా వ్యవహరిస్తారు. పిల్లలకు టెక్నాలజీతో ఎక్కువ సంబంధం ఉంటుంది. వీరి ప్రపంచం మొత్తం స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, పర్యావరణ ఇన్నోవేషన్లు, వేగంగా మారే భవిష్యత్తును చూడనున్నారు. ఎక్కువ డిజిటల్ ప్రపంచాన్ని వీరు వీక్షిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.